అందరికీ నమస్కారం. ఏ వెరీ గ్రేట్ మార్నింగ్ ఫ్రమ్ త్రివేంద్రం, ఆన్ ద వే త్రివేంద్రం అనమాట. ఇక్కడ మన చిత్తూరు నుంచి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గారు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పారు. సో మన యొక్క అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట. సో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అంటే జనరల్గా మనందరం కూడా చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఇష్యూస్ కోసం మనం ఫేస్ అవుతాం కదా. అటువంటి ఇష్యూస్లో కొన్ని అయితే నేను రేస్ చేసి అతన్ని అడుగుతాను, ఎటువంటి సొల్యూషన్స్ చెప్పబోతున్నారో మనం ఇప్పుడు చూద్దాం. డాక్టర్ గారు నమస్కారం అండి. సో ఫస్ట్ వచ్చేసి వెరీ కామన్ ప్రాబ్లం మనకి మైగ్రేన్ ప్రాబ్లం కదండి ప్రతి ఇంట్లోని. సో దానికోసం కొంచెం చెప్తారా? మీ దగ్గర అటువంటి పేషెంట్స్ ఎక్కువ మంది వస్తారు కదా. సో దానికోసం మైగ్రేన్ పేషెంట్స్ ఎక్కువ ఈ కాలంలో వచ్చేసి స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారనమాట మైగ్రేన్. సో ఈ మైగ్రేన్ అనేది ఎందుకు వస్తుందంటే చాలా మంది టెన్షన్స్ వల్ల వస్తుంది అనేసి అనుకుంటారు అనమాట. కానీ టెన్షన్స్ వల్ల రావడం కాదు, ప్రెషర్స్ వల్ల రావడం కాదు. సో మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. తర్వాత మనం ఏదైతే స్మెల్ ముక్కులో స్మెల్ తీసుకుంటామో ఆ స్మెల్ ద్వారా కూడా ఈ మైగ్రేన్ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. ఇంకొకటి ఏమంటే హెడ్ మీద వాటర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ మన హెడ్ లో వాటర్ ఎక్కువ ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ మైగ్రేన్ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో వీటికన్నిటికీ సొల్యూషన్ ఏమంటే మనం ఓల్డెన్ డేస్ లో చూసుకున్నట్లయితే మార్నింగ్ ఇప్పుడంటే ఇప్పుడున్న పొజిషన్ చెప్తాను. మార్నింగ్ సన్ రైజ్ అయ్యేటప్పుడు ఆ ఎండలో ఉండమంటే ఎవరు ఉండరు అనమాట. కొంతమంది మన పేరెంట్స్ కూడా వద్దు అక్కడ ఉండద్దు ఎండలో అని చెప్పి పిల్లల్ని కంట్రోల్ చేసి బయట ఇంట్లో నీడపాటును ఉండిపిస్తారు అనమాట. సో సన్ రైజ్ కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనము మామూలుగా చూసుకున్నట్లయితే ఆయిల్ అప్లై చేసుకుంటాం అనమాట. హెడ్ కి ఆయిల్ అప్లై చేసుకుని ఎండలోకి ఎందుకు పోతాము? డ్రై కాకుండా ఉండడం కోసం ఎండలోకి వెళ్తాం అనమాట. అదే సిచ్యువేషనే మనము హెడ్ బాత్ చేసుకున్నప్పుడు ఆ వాటర్ అనేది మనకి కొద్దిగా హెడ్ లోకి వెళ్తుంది. ఆ వాటర్ ఎక్కువ స్టోర్ అయ్యి వాటర్ ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఏమవుతుంది? స్పాయిల్ అవుతుంది వాటర్. ఈ వాటర్ స్పాయిల్ అయ్యేది బాడీలో కూడా స్పాయిల్ అవుతుంది అనమాట. వాటర్ అనేది ఆ వాటర్ కంటెంట్ ఎక్కువ స్పాయిల్ అవుతుంది. ఈ స్పాయిల్ అయ్యేదాని వల్ల కూడా ఏమవుతుందంటే మనకి ఇదే మైగ్రేన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం పిల్లలు ఏం చేయాలంటే డైలీ సన్ రైజ్ టైంలో కానీ సన్సెట్ టైంలో కానీ ఎండలో ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అన్నా ఉండాలన్నమాట. అలా ఉండడం వల్ల వాళ్ళకి మీరు సన్ లైట్ అబ్జార్బ్ అవుతుంది అంటున్నారు బాడీలోకి. అంటే పిల్లలు ఆడుకున్నా సరిపోతుందండి? ఆడుకున్నా సరిపోతుంది. స్పోర్ట్స్ ఫిజికల్ స్పోర్ట్స్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మరి పెద్దవాళ్ళు అయితే ఏం చేయాలి? పెద్దవాళ్ళు కూడా ఫిజికల్ గేమ్స్ ప్లే చేయడం బెస్ట్ అనమాట. ఫిజికల్ గేమ్స్ కి వెళ్ళడము లేదా వాకింగ్ వెళ్ళడము ఇలాంటివి బెస్ట్ అనమాట. ఇలా చేశారంటే పెద్దవాళ్ళకైనా కూడా కానీ మైగ్రేన్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది. ప్లస్ స్మెల్ ఏదైతే ఉందో కొన్ని స్మెల్స్ నచ్చదనమాట. ఫుడ్ స్మెల్ కావచ్చు లేదా వేరే బయట స్మెల్స్ ఏదైనా కావచ్చు, నచ్చకుండా కావచ్చు, వాటికి దూరంగా ఉండాలి. కొంతమంది పక్కన ఎవరైనా సిగరెట్ తాగుతుంటారు. ఆ సిగరెట్ స్మెల్స్, బీడీ స్మెల్ ఇలాంటివి లాగడం వల్ల కూడా వాళ్ళకి హెడ్ ఏక్ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. ఇది ఎక్కువగా హెడ్ ఏక్ ఎవరికి వస్తుందంటే నార్మల్ పర్సన్స్ కి రాదన్నమాట. మైగ్రేన్ ఉండే వాళ్ళకి ఆ స్మెల్ పీల్చేదాని వల్ల వస్తుంది అనమాట. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల కూడా మైగ్రేన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆయిల్ ఫుడ్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటుంది. ఆయిల్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే కడుపులో తిప్పుతుంది అనమాట. మన కడుపులో ప్రాబ్లం వస్తేనే మనకి మైగ్రేన్ ఉండే వాళ్ళకి ఎఫెక్ట్ తొందరగా ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. నార్మల్ పర్సన్స్ ఆయిలే తాగినా కూడా ఏం కాదనమాట. ఈ మైగ్రేన్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఆయిల్ కొద్దిగా తాగినా కూడా కానివ్వండి వాళ్ళకి వెంటనే ఆ సిమ్టమ్స్ అనేది చూపించేస్తుంది. తర్వాత సౌండ్స్ ఎక్కువ వింటా ఉంటారు. ఆ సౌండ్స్ ఎక్కువ వినేదాని వల్ల కూడా వాళ్ళకి మైగ్రేన్ ఉండే వాళ్ళకి కంట్రోల్ కాదనమాట. సౌండ్స్ కూడా చాలా దూరంగా ఉండాలి. అంటే మెడిసిన్ వాడకుండా ఉండడానికి ఇవన్నీ చెప్తున్నాను అనమాట. సో మెడిసిన్ వాడకుండా వీటి వల్ల కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత మ్యూజిక్ వినొచ్చు, కానీ ఎక్కువ సౌండ్ పెట్టుకొని వినడము అలాంటివి వినకూడదు. మ్యూజిక్ వినడం వల్ల కూడా మైగ్రేన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అంటే ఎక్కువ సౌండ్ పెట్టుకోకుండా లైట్ సౌండ్ తో మంచి మ్యూజిక్, ప్లెజెంట్ మ్యూజిక్ ఏదైనా వింటే కూడా మైగ్రేన్ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంకా చలికాలం కానీ లేదంటే వింటర్ గా ఉండడం కానీ లేదంటే చలిగా ఉండడం కానీ ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఎండాకాలంలో కూడా కొన్ని టైంలో చలిగా ఉంటది, ఇలాంటి టైంలో మంచు కురిసే టైంలో కూడా వాళ్ళు చెవులకి పత్తి పెట్టుకున్నారంటే మంచిది అనమాట. దానివల్ల కూడా కంట్రోల్ అవుతుంది. ఇలాగా సన్ రైజ్ లో ఉండొచ్చు. స్పోర్ట్స్, వాకింగ్, రన్నింగ్ ఇలాంటివి చేసేదాని వల్ల కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆయిల్ ఫుడ్స్ అనేది 100% కంప్లీట్ గా తగ్గించాలి. ఈ స్మెల్ ఏదైతే మనము బ్యాడ్ స్మెల్స్ రిసీవ్ చేసుకుంటామో ఆ బ్యాడ్ స్మెల్స్ కూడా కానీ చాలా వరకు దూరంగా ఉండాలన్నమాట. దూరంగా ఉండాలి. తర్వాత ఈ మైగ్రేన్ ఉన్న వాళ్ళు
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా మంది ఆయిల్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. Okay. ఆయిల్ పెట్టుకుంటా ఉంటే దాని వల్ల కూడా మైగ్రేన్ అనేది పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గే అవకాశం అయితే లేదన్నమాట. అచ్చా. ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఇది లాజికల్ గా బాగుంటుంది, వినడానికి అయితే బాగుండదు అనమాట. ఎలా అంటే తలస్నానం చేయాలి. అవును, మైగ్రేన్ exactly. ఉన్న వాళ్ళు తలస్నానం చేసి బాగా తల తుడుచుకోవాలన్నమాట. ఇలాగా ఒక 1 month కానీ కంటిన్యూస్ గా చన్నీళ్ళతో చేసుకోవాలి. హాట్ వాటర్ తో అసలు స్నానం చేయకూడదు. తలస్నానం హాట్ వాటర్ తో చేయకుండా చన్నీళ్ళతో గానీ తలస్నానం కంటిన్యూగా 1 month చేశారు. షాంపూ అంతా జనరల్ గా వాడుకోవచ్చు. జనరల్ గా షాంపూ అంతా వాడుకోవచ్చు, లేదు కుంకుడుకాయ ఇవి ఏదన్నా వేరే ఏదన్నా కూడా వాడుకోవచ్చు అనమాట. ఓకే. వాళ్ళు ఎలానో వాడుకొని, కానీ హాట్ వాటర్ కంటే అంటే ఎవ్రీడే చేసుకోమంటారా? ఎవ్రీడే చేసుకోవాలి. అలాగే 1 month 1 చేసుకోమంటారా? month చేసుకుంటే 100% బాబాయ్. దానికి 100% రిజల్ట్. దానికి ప్రూఫ్ ఏమంటే నేనే. నాకు కూడా మైగ్రేన్ ఉన్నది. అచ్చా. నాకు చిన్నప్పుడు మైగ్రేన్ ఉన్నది. నేను ఇంటర్మీడియట్ 2002 లో నాది కంప్లీట్ అయింది. అప్పటి వరకు కూడా కానీ నేను ఈ మైగ్రేన్ ప్రాబ్లం వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. మళ్ళీ నేను ఎక్కువ రీసెర్చ్ చేస్తాను అనమాట, మెడిసిన్స్ మీద, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మీద రీసెర్చ్ చేస్తాను. మెడిసిన్స్ మీద రీసెర్చ్ చేశాను, కానీ మెడిసిన్స్ వల్ల కూడా నాకు మైగ్రేన్ కి సంబంధించి అంత రిజల్ట్ రాలేదు. బట్ హాట్ వాటర్ ని స్టాప్ చేసి ఎప్పుడైతే కూల్ వాటర్కి వచ్చి తలస్నానం డైలీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ గా తగ్గిపోయింది అనమాట. అసలు ఏం లేదు నాకైతే. అలాగా చాలా మందికి నేను చెప్పాను, చాలా మందికి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. బట్ ఇంకోటి ఏమంటే వీళ్ళు మెయిన్ గా తలస్నానం చేసినా ఏం చేసినా కూడా కానీ ఈ పత్తి అయితే ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దూది అంటే చెవులో పెట్టుకోవడానికి ఎక్కువ మెయింటైన్ చేసుకోవాలి. చెవులోకి ఎక్కువ గాలి అంటే చల్లటి గాలి ఎక్కువగా వెళ్ళకూడదు, ఎక్కువ హాట్ గా ఉండే ఎయిర్ కూడా వెళ్ళకూడదు అనమాట. మీడియం టెంపరేచర్ లో ఉంటే, బాడీ టెంపరేచర్ ఎంత అయితే ఉంటుందో అంత టెంపరేచర్ హెయిర్ ఉంటే పర్వాలేదు అనమాట. దానికి మించినా దానికి తగ్గినా కూడా కానివ్వండి ఈ మైగ్రేన్ అనేది ఎక్కువ వస్తుంటుంది అనమాట. సో మనం ఫైనల్ గా చెప్పుకోవాల్సింది ఏమంటే హాట్ వాటర్ స్టాప్ చేసి కూల్ వాటర్ తో స్నానం చేసుకోవాలి. చలికాలం కదండి, ఇలాంటప్పుడు కాదు, చలికాలం కూడా చేసుకోవాలి. చలికాలం కూడా చన్నీటితో స్నానం చేసుకుంటేనే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అనమాట. తర్వాత ఈ మైగ్రేన్ ఉండే వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఎక్కువ తలనొప్పి వస్తుంది అంటే ఆకలితో ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి 3 పూటలు తినే అలవాటు ఏంటది. అలాంటి వాళ్ళు ఒక పూట తినకపోయినా కూడా కానీ ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఆకలి వల్ల కూడా ఎఫెక్ట్ అనేది వస్తుంది. వాళ్ళు టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి. హాట్ వాటర్ స్టాప్ చేసి చన్నీళ్ళతో స్నానం చేయాలి. స్పోర్ట్స్, ఫిజికల్ గేమ్స్ కి ఎక్కువ అలవాటు చేసుకోవాలి. ఇంకా చిన్నపిల్లలను చూసినామంటే ప్రతి ఒక్కరు మొబైల్ యూజ్ చేస్తారు. గేమ్స్ ఆడుకోవాలంటే కూడా మొబైల్లో గేమ్స్ ఆడుకుంటారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. వాళ్ళ కళ్ళు దెబ్బతింటది, కానీ వాళ్ళకి ఫిజికల్ గా ఎటువంటి మెంటల్ గా కానీ ఫిజికల్ గానీ ఎటువంటి పాజిటివ్నెస్ అనేది ఉండదు అనమాట, యూస్ఫుల్నెస్ ఉండదు అనమాట. కాబట్టి ఫిజికల్ గేమ్స్ ఈజ్ బెస్ట్ అనమాట. తర్వాత మ్యూజిక్ అంటే ప్లెజెంట్ మ్యూజికే వినాలన్నమాట. మ్యూజిక్ వాళ్ళకి నచ్చిన మ్యూజికే, ప్లెజెంట్ మ్యూజిక్స్ ఏదైతే ఉన్నాయో అలాంటివి వినొచ్చు. ఇవి చేసేదాని వల్ల ఏమవుతుందంటే ఈ మైగ్రేన్ ప్రాబ్లం అనేది సొల్యూషన్ అయితే 100% ఉంటుంది. మెడిసిన్స్ కంటే కూడా ఇది బెస్ట్ అన్నమాట. ఇంకా మెడిసిన్స్ యాక్చువల్లీ ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేసామంటే ఇంకా లైఫ్ టైం అని అంటారు అనమాట డాక్టర్స్. సో అలా కాకుండా అట్లీస్ట్ మీరు చెప్పినట్టు ఆల్టర్నేట్ జస్ట్ 1 month చేస్తే ఇలాగా మీకు చేంజెస్ తెలుస్తాయంటే ఈజీగా 100% చేంజెస్ తెలుస్తుంది. ఛాలెంజ్ కావాలని చేస్తాను నేను. ఎగ్జాక్ట్లీ, ఛాలెంజ్ ఉంది. దట్స్ ఎ గుడ్ చాయిస్. అండ్ ఇంకో మోస్ట్లీ లేడీస్ అండి, మనకి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ తోటి, పీసీఓడి ప్రాబ్లం తోటి చాలా బాధపడతారు కదా లేడీస్. దానికి సొల్యూషన్ ఏమైనా ఉందా? దానికి సొల్యూషన్ ఉంది. ఆయుర్వేదిక్ అండ్ నేచురోపతి డాక్టర్ టుగెదర్. అలోపతి కూడా చేస్తాను. అలోపతిలో ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తాను. బట్ వాటికంటే మేజర్ గా ఏమంటే ఆయుర్వేదిక్, అలోపతి ఇది ఆయుర్వేదిక్ చేస్తాను అనమాట. అలోపతి తగ్గిస్తాను. సో ఈ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి ఏమంటే అది ఎలా స్టార్ట్ అవుతుందని నేను చెప్తాను చూడండి. ఇప్పుడు లేడీస్ ఏమంటే ఎక్కువగా డైట్ ఫాలో చేయాలి, మనం తక్కువ తినాలి ఫుడ్ అని మైండ్ సెట్, లేడీస్ మైండ్ సెట్ అంతా ఇలానే ఉంటుంది అనమాట. సో డైట్ ఎవరు చేయాలంటే లావుగా ఉన్న వాళ్ళు డైట్ చేయాలి, మరి సన్నగా ఉండే వాళ్ళు డైట్ చేయకూడదు అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు అదే ఫాలో అవుతారు. అంటే ఇప్పుడు అది ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 kgs, ఇప్పుడు 5 feet 55 kgs is ideal weight. బట్ ఇఫ్ యూ గో ఫర్ అంటే 60 kgs అయితే అది ఓవర్ వెయిట్ అనిపిస్తుందా? వెయిట్ ఈజ్ నాట్ మ్యాటర్. ఇక్కడ వెయిట్ పెరగడం అనేది తగ్గడం అనేది అది కామన్ ప్రాబ్లం అనమాట. అది ఎందుకు వెయిట్ పెరుగుతారంటే నేను చెప్తాను చూడండి. వీళ్ళు 50 kgs అనుకోండి నార్మల్ గా ఉండాల్సింది. వీళ్ళు 50 kgs ఉండాల్సిన వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ గా నాకు ఇంకా డైట్ ఫాలో అవ్వాలి, ఇంకా స్లిమ్ గా కనపడాలి అని చెప్పి డైట్ ఫాలో అవుతారు అనమాట. ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట.
అలా అదే కాకుండా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో పాటు వీళ్ళు అవుట్ సైడ్ ఫుడ్స్ ఎక్కువ తింటారు, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తింటారు. అవును వీటినన్నింటినీ కంట్రోల్ చేసేయడం వల్ల మనం మెయిన్గా పీసీఓఎస్ ప్రాబ్లం నుంచి తగ్గించవచ్చు. అవును ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫుడ్ ఏదైతే ఉందో ఆయిల్ తక్కువగా వాడాలి. ఆయిల్ కూడా ఏ ఆయిల్ వాడాలంటే మనకి నేచురల్ గా వచ్చే ఆయిల్ వాడాలన్నమాట. ఈ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ ఇవి తినేదాని వల్ల ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట. ఈ పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏమంటే ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయాలి. ఎక్సర్సైజెస్ ఎక్కువ చేస్తే వాళ్ళకి పీసీఓఎస్ ప్రాబ్లం నుంచి కంట్రోల్ అవుతుంది. ఎక్సర్సైజెస్ చేసేది కాకుండా మనకి నార్మల్గా పురాతన కాలంలో చూసుకున్నట్లయితే మనం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఒక పొద్దు ఉండడము, తర్వాత అక్కడ దేవుడికి మొక్కుబడులు పెట్టి గుంజులు పెట్టడము, సెటప్స్ అంటారు, అది సెటప్స్ పెట్టడము. తర్వాత ఇది ఇంకోటి ఏమంటే పొర్లు దండాలు ఇవి పెట్టడము, ఇట్లా చాలా చాలా చేస్తా ఉన్నారనమాట పాతకాలంలో. సో అదేమవుతుందంటే వాళ్ళ బాడీలో ఉండే ఏదైతే ఇంటర్నల్ గా బాడీలో ఆర్గాన్స్ ఉంటుందో అవన్నీ కూడా కానీ బాగా నలుగుతుంది అనమాట, ప్రెస్ అవుతుంది. సో ప్రెస్ అయ్యడం వల్ల ఏమవుతుందంటే ఏదన్నా చెడు పదార్థం ఏదన్నా ఉంటే కూడా అది బయట వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏమంటే వాళ్ళకి ఎగ్ అనేది రిలీజ్ కాదనమాట. ఈ ఎగ్ రిలీజ్ కాకుండా పోవడం వల్ల ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ వస్తే ఆటోమేటిక్గా లావ్ అవ్వడం అనేది కూడా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఎగ్ టైం టు టైం రిలీజ్ కాలేదో వాళ్ళకి ఆ ఎగ్ టైం టు టైం రిలీజ్ కాని దాని వల్ల కూడా లావ్ ఎక్కడము, తర్వాత వేరే ఇతర ప్రాబ్లమ్స్ రావడం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, వేరే ఇతర ప్రాబ్లమ్స్, హెల్త్ ఫీవర్ రావడము, ఇలాంటివంతా కూడా స్టార్ట్ అవుతుంది. ఇవన్నిటికీ మెయిన్ కారణం ఏమంటే లేడీస్ మెయిన్గా ఎక్సర్సైజ్ చేయకుండా పోవడానికి కారణం. ఎక్సర్సైజ్ ఎందుకు అంటున్నానంటే పాతకాలంలో ఎక్సర్సైజ్ చేయకపోయినా వ్యవసాయం చేసేవాళ్ళు అనమాట. ప్రతి ఒక్కరు లేడీస్ కూడా వెళ్ళి వ్యవసాయం చేసేవాళ్ళు. వ్యవసాయం చేయకపోయినా ఇంటి వంటలన్నా చేసేవాళ్ళు. కారం కావాలనుకుంటే దంచుకునేవాళ్ళు. ఇలా అన్ని పనులు ఫిజికల్ గా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏమంటే మనకు అన్ని రెడీమేడ్ గా వస్తుంది, రెడీమేడ్ గా చేసుకుంటాం అనమాట. ఈ రెడీమేడ్ రావడం వల్ల లేడీస్ ఎక్కువ వర్క్ చేయకుండా నార్మల్ గా సింపుల్ గా ఉంటారనమాట. ఇలా సింపుల్ గా ఉండడం వల్లనే ఇవన్నీ కారణాలు. ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను వర్క్ ఉంటాయి లేడీస్ కి, బట్ ఇటువంటి ఏవైతే రిలవెంట్ ఎక్సర్సైజ్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎగ్జాక్ట్లీ అవును. తర్వాత వీళ్ళు లేడీస్ ఎక్కువగా ఈ ఎగ్ రిలీజ్ కాకుండా పోవడానికి కారణం ఇంకోటి ఏమంటే వాళ్ళు మెచ్యూర్ అయిన టైంలో కరెక్ట్ గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల. అంటే మెచ్యూర్ అప్పటి నుంచి కూడా కానీ కరెక్షన్ ఉండాలంటారు. కరెక్షన్ మెచ్యూర్ కాకముందు నుంచే కరెక్షన్ ఉండాలన్నమాట. మెచ్యూర్ కాకముందు నుంచి మనకి పాతకాలంలో చూసుకున్నామంటే అమ్మ వాళ్ళు మన దగ్గర పనులు చేయించేవాళ్ళు అనమాట. పిల్లల దగ్గర కూడా పనులు చేపిస్తున్నారు. చిన్న పిల్లలు 18 లోపల ఉండే వాళ్ళు అయినా కూడా 18 పైన ఉండే వాళ్ళు అయినా కూడా ఎవరికైనా పని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే స్టేజెస్ వచ్చేసింది అనమాట. 18+ వాళ్ళే వర్క్ చేయాలి, ఇంట్లో అయినా ఎక్కడైనా బయట అయినా అనేసి రూల్స్ వచ్చేసినాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి అనమాట. అప్పట్లో అవంతా లేదు. పుట్టిన పిల్లల కాడ నుంచి కూడా కానీ కొంచెం నడిచే స్టేజ్ వస్తే అక్కడ నుంచి కూడా కానీ అన్ని పనులు చేపించేది నేర్పిస్తున్నారు అనమాట. అలా నేర్పించడం వల్ల వాళ్ళకి ఏమంటే ఎటువంటి రోగాలు లేకుండా ఉండేది. మీరు అప్పట్లో చూడండి 99% పీపుల్స్ కి ఎటువంటి రోగం ఉండేది లేదు అనమాట, ఎటువంటి డిసీజెస్ ఉండేది లేదు. అంటే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎక్కువ కనపడేది లేదు. ఎక్కువ కనపడేది అసలు కనపడేదే లేదనమాట. ఇప్పుడు ఏమైందంటే పిల్లలు హ్యాపీగా ఉండాలి, పిల్లలు కూల్ గా కూర్చొని చదువుకొని ఉంటే చాలు, వాళ్ళు మంచి స్టేజ్కి వెళ్తే చాలు అనేసి వాళ్ళకి పనులు ఏమి చెప్పకుండా ఉండడం, ఇలాంటి దాని వల్ల కూడా వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ నుంచే అది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ మెచ్యూర్ అయిన పర్సన్స్ కానీ ఎందుకు చెప్తానంటే అంతకు ముందుగా ఎక్సర్సైజ్ తీసుకోవచ్చు, కానీ అంతకు ముందు తీసుకునే కేర్ తీసుకోరు యాక్చువల్గా చాలా మంది. ఆ తర్వాత కేర్ తీసుకోవాలి, అంతకు ముందు తీసుకోకపోయినా ఆ తర్వాత కేర్ తీసుకోవాలి. అక్కడి నుంచి వీళ్ళు ఏదైనా పనులు చేయడము, ఫిజికల్ వర్క్స్ ఏదైనా చేయడము అలాంటివి స్టార్ట్ చేసే వస్తుంది. ఇవేమీ చేయలేను అని అనుకునే వాళ్ళు నార్మల్. ఇప్పుడు అంటే చాలా మందికి ఆల్రెడీ పీసీఓఎస్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదైనా ఇటువంటి ఆయుర్వేదిక్ వాటర్ ఉన్నాయా మెడిసిన్స్? ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయంటే ఈ డైట్ కంట్రోల్ మెడిసిన్స్. అంటే వచ్చిన తర్వాత అది కంట్రోల్ చేయగలమా? వచ్చిన తర్వాత కంట్రోల్ చేయొచ్చు, మెడిసిన్స్ ద్వారా చేయొచ్చు, 50% డైట్ ద్వారా చేయొచ్చు, ఎక్సర్సైజ్ ద్వారా చేయొచ్చు. ఇంకా డాన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. డాన్స్ ఏదైనా కానివ్వండి, మనకి ఉమెన్ ఎక్సర్సైజ్ డాన్సెస్ ఒక 20 టైప్స్ ఉన్నాయి అనమాట. ఎక్సర్సైజ్ చేసే డాన్సెస్ 20 టైప్స్ ఉన్నాయి. వీటిలో ఏదైనా ఫాలో అవ్వచ్చు అనమాట. డాన్స్ తర్వాత వచ్చేసి బెల్లీ డాన్స్,
ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. అంటే జుంబా కూడా జుంబా డాన్స్, వర్క్ అవుతుంది. జుంబా కూడా వర్క్ అవుతుంది. జుంబా డాన్స్, బెల్లీ డాన్స్, ఇట్లా చాలా 20 టైప్స్ ఆఫ్ 20 పైనే ఉన్నాయి. ఈ రెగ్యులర్ గా చేసేదంటే ఈ బెల్లీ డాన్స్, జుంబా డాన్స్ ఎక్కువ చేస్తారు. వీటి వల్ల కూడా కంట్రోల్ చేయొచ్చు. ప్లస్ ఇంకొకటి ఏమంటే మెయిన్ థింగ్, ఇది అందరికి నేను చాలా వరకు చెప్పాను, అందరూ కామెడీగా తీసుకుంటున్నారు కానీ పొర్లు దండం అంటారు. పెద్దల కాలంలో దేవుడి దగ్గర పొర్లు దండాలు పెట్టేవాళ్ళు. మీరు అక్కడికి వెళ్ళి గుడికి వెళ్ళి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇంట్లోనే హాల్లో బాగా స్పేసెస్ గా ఉంటుంది కాబట్టి అంటే రివర్స్ లో దండం పెట్టడం, పడుకొని దొల్లడం అనమాట. దేవుని చుట్టూ పొర్లు దండం పెట్టేవాళ్ళు అనమాట. అలాగా మనం ఇంట్లోనే కూడా ఉండి అది పెట్టేదానిలో ఏమవుతుందంటే మనకి బబుల్స్ అంటే గాలి బుడగలు, గర్భాశయంలో గాలి బుడగలు ఉన్నాయి, నీటి బుడగలు ఉన్నాయి, ఇలాంటివంతా చెప్తుంటారు అనమాట. అలాంటివి 100% అది చేసేదానివల్ల పగిలిపోతుంది. పగిలిపోయేసి అంటే మనం బాడీ ఆ కండిషన్కి వచ్చేసింది అనమాట. ఆ కండిషన్కి వచ్చి అది పగిలిపోయేసి బయట వచ్చేస్తుంది. సో దానివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం కంట్రోల్ అవడం కానీ అలాంటివన్నీ జరుగుతుంది అనమాట. ఎగ్ టైం టు టైం రిలీజ్ అవ్వడం ఇలాంటిది ఒక్క దాంట్లో మాత్రం 100% లైక్ ఎన్ని రోజులు లేదా ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి ఓపిక ఉన్నంత వరకు చేసుకోవచ్చు అండి. అది తప్పేం లేదు. వీక్లీ వన్స్ ఇంపార్టెంట్ గా చేసుకుంటే చాలు. వీక్లీ వన్స్ ఎంత సమయం చేయమంటారు? లైక్ జస్ట్ ఒక టెంపుల్ సరౌండింగ్ తీసుకోండి. ఏదన్నా ఒక టెంపుల్ ఏమంటే ఒక అంచనాతో కట్టింటారు అనమాట. ఏ టెంపుల్ అన్నా చూడండి ఒక అంచనాతో కట్టింటారు. అంటే ఇప్పుడు కట్టే టెంపుల్స్ స్పేస్ తక్కువ ఉంటది. పాతకాలం టెంపుల్స్ చూసినామంటే ఒక స్పేస్ ఉంటుంది. సో ఆ స్పేస్ ఒక 1/2 కిలోమీటర్, 500 మీటర్స్ కానీ, 600 మీటర్స్ కానీ, 700 మీటర్స్ కానీ ఇట్లా ఉంటది అనమాట. దాన్ని బట్టి ఆ కొలతలో మనం తీసుకోవాలి. అది బెస్ట్ అనమాట. బెస్ట్ చాయిస్. అయితే మనం ఫుడ్, ఈ పర్లు దండాలు అండ్ ఎక్సర్సైజ్ అండ్ డాన్స్, వీటి వల్ల మనం తగ్గించుకోవచ్చు అంటారు. అట్ ద సేమ్ టైం ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా ప్యారలల్ గా మనం తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి. ఇంకోటి ఏమంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఎక్సెస్ వాటర్ అంటే చాలా మంది 5 లీటర్స్ అంటారు. సో హౌ లైక్ 5 లీటర్స్ కాదండి, అట్లీస్ట్ 7 లీటర్స్ తాగాలి ఒక పర్సన్ పర్ డే. అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళనే కాదు, ప్రాబ్లం లేని వాళ్ళు కూడా. కానీ మనము ప్రీ మెడికేర్ తీసుకుంటాం అనమాట. అంటే రోగం రాకముందు కానీ ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడంటే ఆఫ్రికా పోవాలనుకోండి, దోమలు కుడితే ఏదో రోగం వస్తుందని ముందుగానే ఇంజెక్షన్ వేసుకుని వెళ్తారు అనమాట. అలాగా ఇది ప్రీ మెడికేర్ అనమాట. అంటే మనకు అది ఆ డిసీజ్ రాకముందుగానే కంట్రోల్ చేసుకోవాలి. లైక్ నాట్ ఓన్లీ కన్స్యూమింగ్ వాటర్ బట్ ఆల్సో మనం ఫుడ్ లోని కూడా వాటర్ కంటెంట్ ఇదంతా కలిపి ఓవరాల్ గా 7 లీటర్స్ వరకు మనం తీసుకున్నట్టయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం సాల్వ్ చేసుకోవచ్చు అంటారు. తర్వాత ఇంకోటి ఏమంటే వీళ్ళు మెయిన్ గా కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఈవెన్ వాటర్ కూడా కానీ ఫ్రిడ్జ్ లో పెట్టి తాగకూడదు అనమాట. నేచురల్ కూల్ గా తాగొచ్చు అనమాట. అంటే మనము కుండలో పెట్టుకొని తాగడము అలాంటివి తాగొచ్చు. ఈ కూల్ డ్రింక్స్ అనేది తాగితే, కూల్ డ్రింక్స్ తాగేదాని వల్ల కూడా మెయిన్ గా వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది. సో ఫుడ్ డైట్ చేయాలి. ఫుడ్ డైట్ అంటే మరీ ఎక్కువ ఓవర్ గా వెళ్ళకుండా నార్మల్ డైట్ చేయాలన్నమాట. అంటే ఒక 500 గ్రామ్స్ ఫుడ్ తినేవాళ్ళు 300 గ్రామ్స్ ఫుడ్ తినడము, అట్లా అది డైట్ కంట్రోల్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇది తర్వాత వచ్చేసి డాన్స్, ఏదైనా వాళ్ళకి ఇష్టమైన డాన్స్ ఏదైనా కూడా కానీ చేసుకోవచ్చు. ఇంకా పిచ్చిగా డాన్స్ వేయడం అట్లాంటి ఉంటాయి కదా, అలాంటివి చేసుకున్నా కూడా మంచిది అనమాట. అంటే అది బాడీలో ఎక్సర్సైజ్ టైప్. అలాగా స్టేబుల్ గా కూర్చోకుండా మొబైల్ పట్టుకోనో లేదా సంథింగ్ అలాగా కాకుండా మళ్ళీ పడుకునేటప్పుడు కూడా ముందరికి బోర్లా పడుకోవడం వల్ల కూడా మంచిది అనమాట. అంటే ఎక్కువసేపు కాకుండా ఒక 1/2 అవర్ అట్లా పడుకుంటే మంచిది, డైలీ 1 టైం. కానీ ఇప్పట్లో ఏమంటే ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత ఎక్కువ బోర్లా పడుకొని మొబైల్స్ చూసుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ మెడ ఇట్లా పైకి లేయడం వల్ల ఈ నర్వ్స్ అనేది ప్రాబ్లం వేస్తుంది అనమాట. దానివల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది. అట్లా లేకుండా ఒక 1/2 అవర్ అనేది ఎక్కువ టైం అనమాట. అట్లా పడుకోవచ్చు. పడుకుంటే లేడీస్ కి మెయిన్ గా అది మంచిది. సో మనము ఇప్పుడు వచ్చేసి ఎవరికైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం మనం ఒక థియరీ చెప్తాము. సో డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుడ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఫుడ్ ఎలా తినాలి ఏమనేది ఇక్కడ చెప్తాను కొంచెం. సో ఫుడ్ అనేది మనం రెగ్యులర్ గా తీసుకోవచ్చు. నార్మల్ గా మీరు ఏదైతే ఫుడ్స్ తీసుకుంటారో ఆ ఫుడ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏమంటే మీరు కెమికల్ ఫుడ్స్ అంటే బయట మనకి ఇంట్లో ఉన్న ఫుడ్స్ అయితే కెమికల్ తక్కువ ఉంటుంది, బయట ఫుడ్స్ కెమికల్ ఎక్కువ ఉంటుంది. అవుట్ సైడ్ ఫుడ్స్ తగ్గించేసి ఇంట్లోనే చేసుకొని తినే ఫుడ్స్ తినొచ్చు అనమాట. ఇంకా చాలా మంది డాక్టర్స్ కావచ్చు, వేరే ఎవరైనా కూడా కావచ్చు, మీకు ఈ ఫ్రూట్స్ ఇవి తినకూడదు అవి తినకూడదు అని చెప్తారనమాట. ఏ ఫ్రూట్ అయినా మీరు తినొచ్చు, కానీ కంట్రోల్ గా తక్కువ. అంటే మీరు ఒక
1 kg ఫ్రూట్స్ తెచ్చుకున్నారనుకోండి, అది ఒక 3 పూటలు 4 పూటలు తినేలాగా అలాగా తినొచ్చు అనమాట. ఎక్కువ తీసుకోకుండా లిమిటెడ్గా ఫ్రూట్స్ అనేది తినాలన్నమాట. ఇంకా కూరగాయల విషయానికి వస్తే ఏ కూరగాయలైనా తినొచ్చు. ఒక వంకాయ అనేది లిమిటేషన్గా తినాలన్నమాట. వంకాయ తప్ప మిగతా ఏ వెజిటేబుల్ అయినా కూడా కానీ, వెజిటేబుల్ లీవ్స్ కానీ ఏదైనా కూడా కానీ మీరు బాగా ఎక్కువగా తినొచ్చు. పాలకూరకు అనేది కొద్దిగా తగ్గించాలన్నమాట. ఈ పాలకూరకు ఏమంటే మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వస్తుంది పాలకూరకు తినేదాని వల్ల. సో పాలకూరకు అనేది తగ్గించాలన్నమాట. అలాగే మీరు ఈ అలోపతి మెడిసిన్స్ ఏదైతే ఉందో అది ఆ మెడిసిన్స్ అనేది కూడా తగ్గించాలి. తగ్గిస్తే మీకు ఆటోమేటిక్గా ఈ డయాబెటిక్ కంట్రోల్ అనేది వస్తుంది. డయాబెటిక్ లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా కానివ్వండి, మనము ఈ ఫుడ్ కంట్రోల్ అంటే ఫుడ్లో కొన్ని ఈ పాలకూరకు లాంటివి కానీ, వంకాయ లాంటివి కానీ ఇలాంటివి తినకుండా కానీ కంట్రోల్ చేసుకొని నార్మల్గా తిన్నారంటే అప్పుడు మీకు డైట్ అనేది ఈ డయాబెటిక్ అనేది కంట్రోల్ అవుతుంది. ప్లస్ నాన్ వెజ్ ఐటమ్స్ అనేది చాలా వరకు తగ్గించాలన్నమాట. వెజిటేబుల్ ఐటమ్స్ ఎంత ఎక్కువ తింటే అంత బెనిఫిటబుల్గా ఉంటుందన్నమాట మన హెల్త్కి. తర్వాత ఈ నాన్ వెజ్ ఐటమ్స్లో ఏమవుతుందంటే మనకి హెవీ కెమికల్స్, అది మీరు ఏదైనా ఫిష్ అయినా కావచ్చు, లేదంటే చికెన్ కావచ్చు, లేదా మటన్ కావచ్చు, వీటిలో ఏమవుతుందంటే ఎక్కువ కెమికల్స్ అనేది ఫుడ్లో కలిపి వాటికి పెడతారనమాట. ఇవి పెట్టేదాని వల్ల ఆ కెమికల్స్ అనేది అక్కడే స్టోర్ అయింటుంది, వాటి బాడీలో స్టోర్ అయింటుంది. దాన్ని మనము బాయిల్ చేసుకొని తింటాం. సో ఆ కెమికల్ని మనం డైరెక్ట్గా మన బాడీలోకి తీసుకుంటాం అనమాట. సో వాటికి చాలా కెమికల్స్ వాడింటారు. ఇప్పుడు మనం ఎగ్ తీసుకున్నా కూడా కానీ డైలీ ఒక ఎగ్ 2 ఎగ్గులు తినాలంటారు. కానీ మనకి గవర్నమెంట్ నుంచి కూడా వస్తుంది ఇట్లాగా ఇన్ఫర్మేషన్స్. అంటే మనకు అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా గవర్నమెంట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, డైలీ ఒక ఎగ్ తినండి, 2 ఎగ్గులు తినండి అనేది. ఈ ఎగ్స్ కూడా కానివ్వండి, లేయర్ ఎగ్స్ ఉంటాయి చూడండి, అలాంటివి తినకూడదు అనమాట. లేయర్ ఫార్మ్స్ నుంచి వచ్చే ఎగ్స్ వైట్ గా ఉంటుంది. ఆ ఎగ్స్ తినేదాని వల్ల ఏమవుతుందంటే మనకి దాంట్లో కూడా కెమికల్, బ్రాయిలర్ అండి, బ్రాయిలర్ ఎగ్స్ కానీ, బ్రాయిలర్ కోడి కానీ ఇలాంటివి. ఈ ఎగ్స్ తినే లేయర్ అంటే లేయర్ ఎగ్స్ మనకు మామూలుగా మార్కెట్ లో దొరికేది వచ్చేసి లేయర్ ఎగ్స్ అనమాట. ఈ లేయర్ ఎగ్స్ తినేదాని వల్ల కూడా ఏమవుతుందంటే కెమికల్ అనేది మన బాడీలోకి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. మనము ఈ గోధుమ రంగులో వస్తుంది ఎగ్స్ కొన్ని, అవి తినేదాని వల్ల ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదు అనమాట. అది నాటు కోడి గుడ్లు లాగా వస్తుంది అనమాట. నార్మల్ గా లేయర్ కోడి గుడ్లు కూడా కానివ్వండి గోధుమ రంగులో వస్తుంది. ఇలాంటి గుడ్లు తినడం వల్ల మనకి కెమికల్స్ అనేది ఉండదు అనమాట. అవి కెమికల్ లేని ఫుడ్. అలాంటి ఎగ్స్ మీరు రెగ్యులర్ గా డైలీ 3 పూట్లు ఒకటి కూడా తినొచ్చు అనమాట. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. నార్మల్ లేయర్ ఎగ్స్ ఏదైతే వైట్ గా ఉండదో, ఈ వైట్ ఎగ్స్ అన్ని కూడా కానీ ఫుల్లీ కెమికల్ అనమాట. మనకి ఆ ఎగ్ ఫామ్ అయ్యేది విత్ కెమికల్ ఫామ్ అవుతుంది. ఇలాగా ఉన్న ఎగ్స్ ని డయాబెటిక్ పేషెంట్స్ అసలు తినకూడదు అనమాట. తర్వాత ఈ డయాబెటిక్ పేషెంట్లకి ఎవరికైతే లాస్ట్ స్టేజ్లో ఉంది, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, మేము ఒక చెట్టు అనేది మీకు కొరియర్ ద్వారా పంపిస్తాము. ఆ చెట్లు ఆకులు అంటే ఆ చెట్లు ఆకులు బాగా చేదుగా ఉంటుంది. చేదుగా ఉన్నా కూడా తిన్నారంటే మీరు ఇది షుగర్ టెస్టింగ్ మీటర్లో మీరు చెక్ చేసుకున్నారంటే ఏదైతే మీరు ఇంతకు ముందు ఉన్న పర్సంటేజ్ అనేది చాలా వరకు మీకు తగ్గిపోతుంది అనమాట. అది తినిన 1 అవర్ 1.5 అవర్ తర్వాత టెస్ట్ చేసుకున్నారంటే. సో ఆకు అనేది బాగా చేదుగా ఉంటుంది. తిన్న తర్వాత వాటర్ ఒక 1 లీటర్ వాటర్ తాగాల్సి ఉంటుంది. వాటర్ తాగేటప్పుడు మీకు వాటర్ స్వీట్గా ఉంటుంది అనమాట. బాడీలోకి వెళ్ళేటప్పుడు అంటే నాలుగు మీద పడగానే మీకు స్వీట్గా తెలుస్తుంది. అంత బాగుంటుంది అది ఎంతైతే బాగుంటుందో వాటర్ తాగినప్పుడు అంత బాగా మీకు ఈ డయాబెటిక్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. షుగర్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ చెట్టు పేరు వచ్చేసి ఇన్సులిన్ ప్లాంట్. ఇన్సులిన్ ప్లాంట్ అనేది బయట దొరుకుతుంది కానీ అది డిఫరెంట్ ప్లాంట్ అనమాట. ఇన్సులిన్ ప్లాంట్లో చాలా రకాలు ఉన్నాయి. 2-3 రకాల చెట్లు ఉన్నాయన్నమాట. ఈ 2-3 రకాల్లో కూడా కానివ్వండి, ఇదైతే బాగా రిజల్ట్ బాగుండదు. 100% రిజల్ట్ ఇస్తుంది మీకు. వితిన్ 1 month లో ఈ రిజల్ట్ అనేది బాగా 100% రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. ఇది కంటిన్యూగా మీరు వాడుతూ వచ్చారంటే మీరు ఆ మెడిసిన్ ని ఏదైతే అలోపతి మెడిసిన్స్ ఉందో అదన్నీ కంప్లీట్ గా స్టాప్ చేసి దీన్ని మీరు కంటిన్యూగా చేశారంటే మీకు డయాబెటిక్ పేషెంట్ ఎవరైనా కూడా కానీ దాని నుంచి బయటపడతారనమాట. సో ఈ ఆకుని నేను మీ కొరియర్ అడ్రస్ కి పంపిస్తాను. స్క్రీన్ మీద కనబడే మొబైల్ నెంబర్ కి మీరు మీ అడ్రస్ పంపించారంటే మేము మీకు కొరియర్ చేస్తాము. థ్యాంక్ యూ.